హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి మనము మిక్చర్ తింటాం కదా, ఈవినింగ్ స్నాక్స్ కండి. వచ్చేసి ఎట్లా చేసుకుంటాం, ఒకటి అటుకులతోటి చురువా చేస్తాం, అటుకులతో మిక్చర్ చేస్తాం, మురుమురాలు అట్లా రకరకాలుగా చేసుకుంటాం కదా. అట్లా కంటే కూడా మనము బూందీ ఉంటుంది, బూందీ అండ్ సేవు చిన్న చిన్నవి ఇట్లా ఉంటాయి కదా, స్వీట్ షాప్లో దొరుకుతాయండి. అవి తీసుకొచ్చి ఇందులోనే ఆనియను, మిర్చి, కొత్తిమీర, లెమన్ జ్యూస్ వేసి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇది 125 గ్రామ్స్ బూందీ, 125 గ్రామ్స్ సేవు అన్నీ తీసుకొని వచ్చానండి. కరకరలాడుతూ ఎప్పుడన్నా ఈవినింగ్ టైము తినాలనిపిస్తుంది కదా రైనీ సీజన్లో. ఇది కూడా బాగుంటుంది వీడియో అని మీకు షేర్ చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీ తక్కువే ఉంటుంది, ఈజీగా కూడా ప్రాసెస్ ఉంటుంది. చూడండి, ఇట్లా చేసేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకోవాలి. సేవ్ అంతా కూడా బూందీకి పట్టాలని అట్లా మీకు నేను చూపిస్తున్నాను. ఈలోపు మనం ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నీ తరిగి పెట్టేసుకోవాలండి. మంచిగా వాష్ చేసేసుకొని కొత్తిమీర అది ఇసుకుంటుంది కదా, ఇప్పుడు వచ్చి అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకుంటేనే మనకి హెల్త్కి మంచిదండి. ఆనియన్స్, మిర్చి కూడా వేసేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కానీ పల్లీలు కూడా వేయించుకొని ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను పల్లీలు, ఆమ్చూర్ పౌడర్ స్కిప్ చేశాను అండి, మా వాళ్ళకి ఇష్టం ఉండదని. ఉప్పు, కారం అయితే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బూందీ కారం ఉంటుంది, మిర్చి వేసాం కాబట్టి. ఇక నెక్స్ట్ లెమన్ కూడా వేసి మొత్తం కలిపేసుకొని మనం మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. ఆ రోజు కొంచెమే చేశాను, కానీ అదేంటి మనం కొంచెం చేసిన రోజు మంచిగా వస్తుంది. ఎక్కువ చేసిన రోజు క్వాంటిటీ ఎక్కువ చేస్తే అసలు కుదరదు. ఐటమ్ ఏదైనా కానివ్వండి, ఇదే కాదు ఏదైనా కూడా మనకు అసలు కుదరదు క్వాంటిటీ ఎక్కువ చేస్తే. తక్కువ చేసిన రోజే బాగుంటాయి. ఇంట్లో చాలా బాగుంది.